వివాదాల పరిష్కారానికి భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగకపోతే గాజాకు పట్టిన గతి కాశ్మీర్కి తప్పదని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. పూంచ్లో ఉగ్రదాడులు ఇటీవల 5 సైనికులు ప్రాణాలు కోల్పోవడం, ఆ మన్నాడే 3 సాధారణ పౌరులు చనిపోయిన నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్య చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక్కసారి వాడిని కాల్చవతల పడేస్తే దరిద్రం వదులుద్ది ఇండియాకి. ఇంకా కాశ్మీర్ గురించి ఎవరితో ఏ ఎదవతో చర్చించాలంటే, పాకిస్తాన్తో ఏం చర్చించాలంట, వాడు ఇచ్చేయమంటాడు, ఇచ్చేద్దామా? ఇలాంటి ఎదవల్ని ఈ దేశంలో ఇంకా బ్రతకనిస్తున్నందుకే ప్రమాదం. లేకపోతే సాక్షి మెగా టోర్నీ మొదలైంది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే, గ్రామీణ యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి దేశానికి అందిస్తాం. సీఎం జగన్ ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంత అవసరమో అవగాహన కల్పిస్తాం. ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర టోర్నీ టాలెంట్ హంట్లో అందరూ భాగస్వాములే. 47 రోజుల పాటు 5 దశల్లో క్రీడా పోటీల నిర్వహణ, దేశ చరిత్రలోని ఇది మైలురాయి. మెగా టోర్నీని గుంటూరులో ప్రారంభించిన ముఖ్యమంత్రి అంటూ గుంటూరు జిల్లా నల్లపాడులో క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్రాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్. చిత్రంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఉన్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సమ్మె విరమించండి అంటూ